పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి ఒక జింక చెట్ల గుబురు మధ్యలో ప్రసవానికి సిద్ధంగా ఉంది. ఒక పక్క పెద్ద వర్షం పడేలా ఉంది. ఒక పక్క వేటగాడు ఈ జింకకి బాణాన్ని ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు. ఒక పక్క అడవంతా కూడా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. మరో పక్క సింహం ఈ జింకని ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఎదురు చూస్తూ ఉంది. ఇక ప్రసవ నొప్పులతో బాధపడుతున్నటువంటి ఈ జింకకి ఏమీ తోచలేదు. అన్ని వైపులా కూడా మృత్యు వ్యాపించి ఉంది, అన్ని పొంచి ఉన్నాయి మృత్యు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంది. కానీ ఆ జింక ఒకటే అనుకుంది, నేను ఇప్పుడు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఈ శిశువుకి జన్మనిచ్చడం అని చెప్పేసి ఆ పని మీదనే దాని శ్రద్ధ అంతా కూడా పెట్టింది. అప్పుడే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. పెద్ద ఉరుము మెరుపులతో వర్షం రావడంతో ఆ ఉరుము మెరుపుకి వేటగాడి కళ్ళల్లో పడి ఆ బాణం గురితప్పి సింహం గుండెను చీల్చింది. అప్పుడు 2 ప్రాబ్లమ్స్ క్లోజ్ అయ్యాయి. మరోపక్క పెద్ద వర్షం పడటంతో అడవంతా కూడా రగులుతూ ఉంది కదా, ఆ మంటలన్నీ కూడా చల్లారాయి. జింక ఆరోగ్యంగా శిశువుకి జన్మనిచ్చింది. ఈ జింక జీవితాన్ని మనం చాలా ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఏది ఎలా జరిగినా మనం చేసే పని మీదే ఫోకస్ పెట్టాలి. నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి.